లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మాస్టర్ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి చదువు లేకుండా సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలియకుండా తనకి అసలు ఎటువంటి జ్ఞానం లేకుండా ఇండస్ట్రీ మీద, డాన్స్ మీద, యాక్టింగ్ మీద ఇండస్ట్రీని ఏలేసిన, అంటే అందరూ చెప్తారు ఐటమ్ డాన్సర్ అని ఈజీగా అంటాం మనం. ఆ రోజుల్లో వాళ్ళకున్న క్రేజ్ ఏంటో మనకు తెలిస్తే ఆ మాట కూడా అనం. ఒక జ్యోతిలక్ష్మి గారు కానీ, ఒక జయమాలిని గారు కానీ, ఎస్పెషల్లీ సిల్క్ స్మిత గారి గురించి అడగాలనుకున్నాను. ఏం చెప్తారు సిల్క్ గారి గురించి? అదే చెప్తున్నా, వాళ్ళకందరికీ ఆ పని మీద ఉండే ఒక మర్యాద ఉంది చూసారా. ఈ మధ్య పని మీద మర్యాద లేదండి. ఆ పని ఇస్తే డబ్బులు ఎంత ఇస్తామని అడుగుతున్నారు. ఫస్ట్ నీకు పని ఉందిరా, నీకు పాట ఇస్తాను రా, వచ్చి చేయరా అంటే ఫస్ట్ డబ్బులు ఎంత ఇస్తామని అడుగుతున్నారు. సో నీకు ఉండే ఒక మోహం అంతా డబ్బుల మీద ఉందే గాని పని మీద లేదు ఎవరికి. ఒక పాట వచ్చింది, ఈ పాటని ఏం చేసి ఎలా చేయాలి, ఏం చింపాలి, ఇది కాకుండా వాడు 25,000 ఇస్తా అన్నాడు ఆ ప్రొడ్యూసరు, మనకు ఒక 40,000 వస్తే దీనిలోనే ఉన్నారు అందరూ. ఇప్పుడు డబ్బు మయం ఎక్కువ అయిపోయింది. సిల్క్ స్మిత గారు డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తారు. నేను అలా అంటున్నారు, నేను సావిత్రి గారినే అంటాను. ఆవిడ ఏమీ చేయక్కర్లేదు. ఆవిడకి ఒక క్లోజప్ పెట్టేస్తే చాలు, మనందరినీ ఇంటికి పంపిస్తుంది ఆవిడ. మరి ఆవిడనే ఉంటాం, అదే కదా నేర్చుకోవాలి. అంటే నేను వినికిడి ఏదో ఒక పిక్చర్లో ఆవిడకి ఒక షాకింగ్ న్యూస్ వస్తే ఆవిడ ఏడవాలి, ట్రాలీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి. ఆ డైరెక్టర్ అన్నట, నేను ట్రాలీ వేస్తున్నాను, ఈ పర్టికులర్ టైం వచ్చేసకల్లా నీ కంట్లోంచి నీళ్లు కారాలి అని. సో సావిత్రి గారు అడిగారట, ఏ కంట్లోంచి రావాలి? డైరెక్టర్ గారి కోపం వచ్చి, నీ ఎడం కన్ను నుంచి ఆ పర్టికులర్ టైంకి రావాలి అని. సో ఆ ట్రాలీ వేస్తే ఆ పర్టికులర్ టైంకి ఉత్తి ఎడం కన్ను నుంచి ఒక బొట్టు రాలిందట. మీరు చేయగలరా ఇప్పుడు? ఏది ఏ హీరో హీరోయిన్లు చేస్తారో చూపించండి చూద్దాం. లేరు. అవును, మించిన ఏం డెడికేషన్ అండి. చూసారా ఆమెని? సావిత్రి గారు అమ్మో ఎన్నిసార్లు? ఓకే, అమ్మో చాలా సార్లు చూసాను. వర్క్ చేశారా? వర్క్ చేయలేదు, చూసాను. సెట్ లోనే? సెట్ లో పర్సనల్ గా ఇంటికి వెళ్తాను, ఇక్కడే ఉండేది ఆవిడ. సో బాగా తెలుసు. ఓకే, బాగా క్లోజ్. అమ్మకి బాగా తెలుసు. సో మా మదర్ తో వెళ్ళేదాన్ని. ఓకే. ఓ వండర్ఫుల్. మీరు చూసినప్పుడు సావిత్రమ్మ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారు. నాకు ఆరోగ్యం నుంచి ఆరోగ్యం క్షీణించడం వరకు చూసాను, తెలుసు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సావిత్రి గారి గురించి చెప్పనక్కర్లేదు, కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సావిత్రి గారి పరిస్థితి అంటే ఏమని చెప్తారమ్మా? మీరు రకరకాలుగా చెప్తారు అందరూ. అంత బుద్ధి లేదు, వెళ్ళడం చూడడం రావడమే తప్పితే అంత జ్ఞానం లేదు. అంటే వాళ్ళని అడిగి తెలుసుకుని మాట్లాడాలి అవన్నీ తెలియదు. అంటే మీ కళ్ళతో చూసిన సావిత్రి గారు ఎలా ఉన్నారు అప్పుడు? బెడ్ మీద పడుకుని ఉన్నారు, అంతవరకే తెలుసు. అమ్మ కూర్చుని మాట్లాడేది, బెడ్ నేను పక్కన కూర్చుని అంతే. ఆ షింక్ అయిపోయి చిన్నగా అయిపోయారు. షింక్ అయిపోయి చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదండి, అప్పుడు నేను లేను ఇక్కడ. ఎంత ఏజ్ ఉంటుంది మీకు? మీకు ఎంత ఏజ్ ఉంటుంది అప్పటికి? నాకు తెలిసి నాకు ఒక 12 ఉండొచ్చు అనుకుంటా. బాగా గుర్తుంది? గుర్తుంది, బాగానే గుర్తుంది. అవన్నీ గుర్తు లేకుండా లేదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటా మనం వెళ్ళి మధ్యలో మాట్లాడితే మా అమ్మ ఒక లుక్ ఇచ్చిందంటే అంతే. నేను అలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడకూడదు, అదొక రూల్. ఓకే. సో ఊరికే పక్కన కూర్చుని, ఆవిడంటే చాలా ఇష్టం. గుర్తుగా ఏమైనా ఇచ్చారా సావిత్రమ్మ? లేదండి, చూడడమే మహాభాగ్యం నాకు. నిజంగా రేఖా ప్రకాష్ మాస్టర్ చాలా చాలా విశేషాలు చెప్పుకుంటూ పోతుంటే రోజంతా గడిచిపోయేటట్టుంది. సో మీ షెడ్యూల్ బిజీగా ఉంది, బట్ ఆ టైంలోనే మాకు నిజంగా ఒక 1 hour టైం ఇవ్వటం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వాళ్ళకి, తెలుగు అమ్మాయి ఈ స్థాయికి వచ్చిన మా రేఖా ప్రకాష్ ఏం చెప్తారు? హ్యాపీ సంక్రాంతి అందరికి. తెలుగు ప్రొడ్యూసర్స్ కి మాత్రం రిక్వెస్ట్, ప్లీజ్ పిలవండి, వచ్చి చేస్తాం. నిజంగా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, చిన్ని ప్రకాష్ మాస్టర్ గారికి, రేఖా ప్రకాష్ గారికి, పిల్లలకి. అండ్ డెఫినెట్ గా మీరు తెలుగుకి వచ్చి మంచి మంచి సినిమాలు కొరియోగ్రఫీ చేసి అండ్ మళ్ళీ మీరేంటో, మీ స్టాంప్ ఏంటో అలా చూపించి వెళ్తే వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి